సేవకుల పట్ల ఎలా ప్రవర్తించాలి, సేవకుని ఎలా చూడాలి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. బా, అలాంటి సహకారివా? పౌలు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి భార్యాభర్తలా మీరు? నీ భర్తను అలా తయారు చేస్తున్నావా? నువ్వు అదే విధంగా ఉంటున్నావా? నిజంగా ఒక మంచి నిజమైన సహకారిగా నిన్ను దేవుడు అనగలడా? నువ్వు చేసిన సేవకు దేవుడు తన గ్రంథంలో ముందుగానే నీ పేరు రాసుకోగలడా? ప్రియులారా, ఎంతమంది అండి తమ ఆస్తిని ఇచ్చి యేసు ప్రభువును వెంబడించేటటువంటి వారు ఉన్నారు. యేసు బోధలు విన్నటువంటి వీళ్ళకి అర్థమైపోయింది. ఆహా, నీ ఆస్తిని అమ్మి బీదలకివ్వు అని అన్నాడు ఆయన. అయితే ఆస్తితో సేవ చేయాలి. ఎంతమంది ఆస్తులతో సేవ చేస్తున్నారు చెప్పండి?